హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ వ్లాగ్స్. ముందుగా వీడియో ఓపెన్ చేసి చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి అందరూ మొన్న అయితే కామెంట్ పెట్టారు, ఎక్కడికి వెళ్ళిరక్క పండగకి వెళ్ళినా అని చెప్పినా కానీ అసలు ఏం పండగ ఎక్కడ అది అనేది అయితే చెప్పలేదన్నమాట. అసలు అక్కడ ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అసలు ఏం పండగ ఎక్కడికి వెళ్ళిరు మీరు అని అయితే అడుగుతున్నారు కదా. ఒక షార్ట్ వీడియోలో చెప్దామంటే టైం సరిపోదని చెప్పేసి చెప్పలేదన్నమాట. ఇంకా నేను వెళ్ళింది అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. అన్నయ్య ఎవరు అంటే నాన్న తమ్ముని కొడుకు అన్నమాట. మొత్తం మా నాన్నలు 5గురు, మా నాన్నతోటి 5గురు అన్నదమ్ములు అనమాట. 5గురు అన్నదమ్ములల్లో మా నాన్న మూడో అతను. ఇప్పుడు అన్నయ్య అని చెప్పిన కదా, వాళ్ళ నాన్న నాలుగోగా అతను అనమాట. ఇంకొక బాబాయ్ వచ్చేసి చిన్న ఆయన, మధ్యలో వీడియోలలో అయితే చూపించినాం. కానీ ఏం జరిగిందంటే అసలు మా నాన్న చనిపోయిండు. ఇప్పుడు మా పెద్ద బాబాయ్ చనిపోయిండు, మా పెద్దనాన్న కూడా చనిపోయిండు. ఇప్పుడు ఉన్నది చిన్న బాబాయి, పెద్ద నాన్న ఉన్నాడు అనమాట. మా నాన్న మధ్యలో ఆయన అనమాట. ఫస్ట్ టైం మా అన్నయ్య పండగ చేసుకొని పిలిచిండనమాట. చాలా హ్యాపీ అనిపించింది అన్నయ్య వదినలేని అందరినీ చూసేసరికి. చాలా రోజుల తర్వాత బంధువులను కలిసినట్టు అనిపించింది అనమాట. అసలు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అక్కడ అంటే, చాలామందికి మా దాంట్లో వీడియోస్లలోకి రావడం ఇష్టం ఉండదు అనమాట. మా పిన్ని ఒక్కటి వచ్చింది కదా, అమ్మ వాళ్ళ చెల్లె అనమాట. పిన్ని ఏమో అమ్మ వాళ్ళ చెల్లె, బాబాయ్ ఏమో నాన్న వాళ్ళ తమ్ముడు, అట్లా దగ్గర అన్నమాట. అంత సొంత మూలం అనమాట. ఇంకా మా పిన్ని అయితే పడుతుంది వీడియోలలో. అందుకని మా పిన్ని నేను ఇద్దరమే ఉన్న వీడియోనే తీసుకున్నా. తర్వాత అసలు ఆ రోజు అంతా వీడియోసే పెట్టలేదు. అక్క మరి ఏం పండగకి వెళ్ళినావు అని అడిగిరు కదా. పండగ అయితే మా చిన్నోడు అయితే అల్లరి చేస్తుండు అసలు వీడియో స్టార్ట్ చేయగానే. అందుకే నేనైతే పెద్దగా వీడియోస్ అయితే చేయను, లాంగ్ వీడియోస్. కాకపోతే మీకు ఇవన్నీ షేర్ చేయాలని చెప్పేసి చేస్తున్నా. మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైనా రిప్లై ఇస్తున్నా. ఇక్కడ కొంచెం ఎండ కొడుతున్నది. ఇక్కడైతే మా చెట్ల దగ్గర కూర్చున్నా అనమాట. ఏం పండగనో ఇప్పటివరకు చెప్పలేదు కదా. మా కులదైవం పండగ, మా కుల దాంట్లో అయితే అట్లా ఉంటుంది. కులదైవం అయితే ఉన్నదనమాట. ఆ పండగనే చేసిండు మా అన్నయ్య అయితే. అక్కడికైతే నేను, తమ్ముడు, మా చిన్నోడు ముగ్గురం అయితే పోయి వచ్చినాం. ఇంకా మాకు అన్నయ్యలు తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇంకా వాళ్ళు వీడియోస్లలోకి రాక ఇంకా ఎవరి గురించి చెప్పలేదు. ఇక్కడ కూడా మా అన్నయ్య పేరు కానీ వదిన కానీ ఎక్కడ కనిపించరు వాళ్ళు. ఎందుకంటే ఇష్టం ఉండదు కొంతమందికి. కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే, ఇప్పుడు నేను ఈ వీడియోలో కనబడితే ఏమనుకుంటారో, ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో కనిపించరు అనమాట. కనిపించాలన్న ఆలోచన ఉన్నా కానీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అని భయంతో కనిపించరు అనమాట. అందుకే ఎవరిని వీడియోలలోకి తీసుకురాలే. ఇంకొకటి ఏంటంటే కామెంట్ నాకు ఇప్పుడే ఈరోజే వచ్చింది, అక్క ఒకటే డ్రెస్ మీద కనిపిస్తున్నావు అని చెప్పి. కానీ తప్పండి, అది ఒకే డ్రెస్ మీద కనిపించను. ఎందుకంటే నాకు ఇలాంటి డ్రెస్సులే ఉన్న డ్రెస్ కలర్సే ఇంకా అన్నీ ఉన్నాయి అనమాట. 2-3 డ్రెస్సులు ఉన్నాయి. అట్లా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకసారి షార్ట్ వీడియోలు చూడండి. ఒక రోజుకి 5-6 వీడియోస్, ఇంకా అవతల 5-6 వీడియోస్ అట్లా చూడండి, అర్థమవుతుంది. కాకపోతే ఒకటే డ్రెస్ మీద ఎట్లా అంటే ఒక 5-6 వీడియోస్ చేయడం వల్ల ఒకే డ్రెస్ మీద కనిపిస్తున్నాయి అంతే. అట్లా బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టొద్దు. ఇంకొకటి ఏంటంటే, ఒకరిని బాధ పెట్టే ముందు ఆలోచించాలి. అస్సలు బాధ పెట్టొద్దండి. నాకైతే బాధ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఒకరు ఏదన్నా మన చిన్న మాట అన్నారనుకో అస్సలు పడబుద్ధి కాదు. నాకైతే అస్సలు వాడను, నేను ఎమ్మటే కోపం వచ్చేస్తుంది. ఇంకా కొన్నిసార్లు ఎట్లా అంటే, ఎవరన్నా ఒక మాట అన్నారనుకో బాగా ఆలోచిస్తాను అన్నమాట. ఆలోచించి మాట్లాడతాను నేను. అంత ఈజీగా మాట టకటక తీసేయలేను నేను.
అందుకే చాలామంది అర్థం చేసుకుంటారు మా వీడియోస్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఇంకా ఈ వీడియో చేయక్క, ఈ కూర చేస్తున్నావు కదా, ఈ కూర నాకు మస్తు నచ్చిందక్క, ఫుల్ వీడియో తీయ అనేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందికి నచ్చం. మనం అందరికీ నచ్చాలని లేదు కాబట్టి కొంచెం ఆలోచించి కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితే నాకే లాభం, మీకేం లాభం లేదు అక్కడ. మీరు కామెంట్ పెట్టడం వల్ల మా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది, ఇంకా ఎక్కువ మంది చూసేది కావచ్చు అని, అంతే. కాకపోతే ఏంటంటే మీరు పెట్టే కామెంట్లతోటి మాకు కొంచెం సంతోషాన్ని ఇస్తుంది అనమాట. ఇంకొంచెం మంచి వీడియోస్ చేయాలి అక్క, ఇలాంటి వీడియోస్ చేయన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ చేస్తే మంచిగా చూస్తారు, మంచి వ్యూస్ ఉంటుందని. ఇంకా చాలామంది అడుగుతున్నారు మీకు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయా వస్తలేవా అని. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియోతోటి మేము ముందుంటా. ఇంకా ఇక్కడ చెట్లు చూసిరా, ఇదైతే షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిదంట. ఈ చెట్టు పేరు నాకు కూడా తెలియదు, మీకు అనిపిస్తుంది కదా, ఒకవేళ తెలిస్తే ఈ ఆకులు తింటారంట. షుగర్ ఉన్న వాళ్ళు పరిగడుపున తింటే మంచిదంట. అవునా కాదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే లైట్ తీసుకోండి. ఇంకా ఇదైతే పనస చెట్టు చూసిరా, పెద్ద చెట్టు అనమాట, కనిపించట్లేదు, నేను లాస్ట్లో చూపిస్తా. ఇంకా చిన్న చిన్న మొక్కలు, మా ఇంటి చుట్టూ మొత్తం ఒక అడవి లెక్క ఉంటుంది. మంచిగా చాలా చెట్లు పెంచుతున్నాం మేమైతే. ఆ చెట్ల మధ్యలో కూర్చొని వీడియో చేయాలనిపించింది. ఇక్కడ కూర్చొని చేస్తున్నా కానీ ఆ వీడియోలో కనిపిస్తలేదు. ఇంకా అంతే అనమాట. మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చేసి అందరు క్రిస్టియన్స్ అయిపోయారు. అందుకే మేము పెద్ద అన్నయ్యల దగ్గరికి వెళ్ళాం. మేము ఏదైనా పండగ చేసినా కానీ అన్నయ్య వాళ్ళు మా దగ్గరికి రారు. ఆల్రెడీ మా చిన్న పెదనాన్న చనిపోయిండు, పెద్ద బాబాయ్ చనిపోయిండు, ఇంకా మా నాన్న చనిపోయిండు. ఇంకా మా అన్నయ్య వాళ్ళందరూ, మా అక్క వాళ్ళు అందరూ, ఇక మా ఫ్యామిలీ తప్పించి ఇంకా 5 ఫ్యామిలీలు అని చెప్పిన కదా, మా మేనత్తలు 2 మేనత్తలు ఉన్నారు, వాళ్ళు కూడా అందరు క్రిస్టియన్సే. ఇక వాళ్ళు మా దగ్గరికి రారు, మా పండుగలకి వాళ్ళు రారు, వాళ్ళ పండుగలకి మేము పోం అనమాట. అట్లా అయిపోయిందనమాట. అందుకే మేము వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కొంచెం దూరం అయినట్టు ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఎండాకాలం సెలవులలో అట్లా వచ్చిపోతారు మా అన్నయ్య వాళ్ళు, వదినలు అందరు వచ్చిపోతారు. ఇంకా ఫస్ట్ టైం మా చిన్న అన్నయ్య పండుగ చేసుకున్నాడు, చాలా హ్యాపీ అనిపించింది ఉన్నంతసేపు అయితే. మా వదిన అయితే మస్తు ఫ్రెండ్లీగా ఉంటుంది, అట్లుంటేనే బాగుంటుంది కదా, అందరం కలుసుకుంటాం. ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం, పోకపోతే ఎట్లుంటుందని మంచిగా పోయి వచ్చినాం. మంచిగా అనిపించింది పోయినందుకైతే. ఫస్ట్ టైం చేసుకున్నాడు మా అన్నయ్య పండగ. మా అన్నయ్య ఫ్యామిలీ, పిల్లలు అందరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా, మీకు అందరికైతే చెప్పినా అనుకుంటున్నా పండగకి. ఇంకొకటి మర్చిపోయినా అనమాట. అసలు ఏ ఊరక్క అని కూడా కామెంట్ పెట్టారు, ఊరి పేరు చెప్పడమే మర్చిపోయినా. వీడియో ఆన్ చేయగానే ఆలోచనలు అన్నీ ఎటేటో వెళ్ళిపోతాయి. వీడియో పెట్టక ముందుకు అన్నీ ఆలోచించుకుంటా, కానీ ఏ ఊరు అని అయితే కామెంట్ పెట్టారు. చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి అయితే ఏ ఊరక్క అనే పెట్టారు. ఇంకా మా మోత్కూరు నుంచి 7 కిలోమీటర్లు మాత్రమే అనమాట మా అన్నయ్య వాళ్ళ ఊరు, అనాజపురం అనమాట. అనాజపురమే పోయినాం, అక్కడే పండగ. కులదైవం అంటే ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. మా కులంలో అయితే చేస్తారు. కులదైవం గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే నేను కూడా మా వాళ్ళని అడిగి అసలు ఆ దేవుని గురించి కూడా మీకు చెప్తా. తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. కులదైవం గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేస్తే నేను క్లియర్గా ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వస్తా. అనాజపురం అనమాట. మరి మన మోత్కూరు మండలంలో ఉన్న గ్రామాలు ఉన్నాయి కదా, ఇప్పుడు అనాజపురం, బుజ్జిలపురం, ధర్మపురం, పనకవండ, ఇట్లా ఉన్న కొండగడప, ఇంక ఇక్కడ కప్రపల్లి, ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి ఇక్కడ. అక్కడ వాళ్ళు మన వీడియో ఎవరన్నా చూస్తున్నారా, మాకు దగ్గర ఉన్న వాళ్ళు కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాంగ్ అయిపోయింది, ఏదో చెప్పామనుకున్నా ఏదేదో అయిపోయింది, ఏమనుకోకండి. కానీ కామెంట్ పెట్టే ముందు ఆలోచించి పెట్టండి. మమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటే అడగండి, ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తా. ఓకే మరి.
ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటారా? యూట్యూబ్ నుంచి డబ్బులు పడుతున్నాయా లేదా, పిల్లలు ఏ క్లాస్ అని, ఇట్లా చాలా చాలా అడుగుతున్నారు. అన్నీ చెప్పాలనుకుంటున్నాను నేను. ఒక్కొక్క కామెంట్కి ఒక్కొక్క వీడియోతోటి ముందుకుంటా. మంచిగా ఆలోచించి కామెంట్ అయితే పెట్టండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఇట్లా కూర్చొని కాకుండా ఏదైనా ఇంకా దేని గురించి అన్న ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేను. ఏ వీడియో చేస్తే బాగుంటుంది బాగా ఆలోచించి కామెంట్ పెట్టండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా తమ్ముడి ఛానల్ శివ ఎస్ఎం అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నిత్యశ్రీ అండ్ మంజు వ్లాగ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అయితే చాలామంది సపోర్ట్ చేసిర్రు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? నాకు సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా, కామెంట్ చేసేయండి. బాయ్ మరి.